హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం మేనేజ్ స్టోర్ క్రెడిట్ గురించి చూస్తాం. సో మీ సేల్స్ క్రెడిట్ని ఎలా కంట్రోల్ చేసేది అని చూస్తాం. సో నిండుగా కస్టమర్స్ వచ్చేసి ఈరోజు పర్చేస్ చేసుకొని అప్కమింగ్ డేస్ లేదా డ్యూ బిల్స్ అన్నీ సెటిల్ చేస్తారు. అట్లా చేయబోతే మెనీ టైమ్స్కి వచ్చేసి రిస్క్గా ఉండు. దాని అన్ని కంట్రోల్ చేసేదానికి ఈ ఆప్షన్ మీరు యూస్ చేసాం, మేనేజ్ స్టోర్ క్రెడిట్. ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే, సో నిండుగా ఫార్మసీలో ఓనర్ వచ్చేసి చూసుకోవాలి, అప్పుడు స్టాఫే వచ్చేసి చూసుకుంటారు. సో ఆ ఓనర్ ఆఫ్ ఫార్మసీ వచ్చేసి వాళ్ళు స్టాఫ్ క్రియేట్ చేసిన క్రెడిట్ ఇన్వాయిస్ని కంట్రోల్ చేసాం డైలీ బేసిస్లో. సో దట్ వాళ్ళు ఈ టూల్స్ యూస్ చేసి డైలీ అండ్ మంత్లీ క్రెడిట్ లిమిట్స్ని సెట్ చేసాం. సో దిస్ లిమిట్స్ వచ్చేసి స్టాఫ్ని రెస్ట్రిక్ట్ చేసుకున్నాం. సో ఎలా సెట్ చేసేది అంటే, ఇక్కడ లోగో బటన్లో అకౌంట్ అండ్ సెట్టింగ్స్, ఇక్కడ సర్వీసెస్ అండ్ టూల్స్ స్క్రోల్ డౌన్ చేయండి, ఇక్కడ మేనేజ్ స్టోర్ క్రెడిట్. సో ఇక్కడ వచ్చేసి సేల్స్ క్రెడిట్ లిమిట్ క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డైలీ లిమిట్, మీరు ఎంత క్రెడిట్ బిల్స్ డైలీ లిమిట్ పెడతారో దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ మంత్లీ లిమిట్ ఇక్కడ మీరు పెట్టుకోసం. సో వన్స్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్. సో ఇలాగే మీరు సెట్ చేసు మేనేజ్ స్టోర్ క్రెడిట్. సో ఇప్పుడు ఎలా పాపప్ వచ్చిన లిమిట్ క్రాస్ అయిపోతే అట్లా అని చెప్పేసి మనం సేల్స్ ఇన్వాయిస్కి వెళ్ళి చూస్తాం. సో సేల్స్ ఇన్వాయిస్ క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమర్ నేమ్, సో అన్నీ మీ ప్రోడక్ట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ ఇవ్వాలి. పేమెంట్ క్రెడిట్లో పెట్టుకొని ఇక్కడ సేవ్. సో మీరు సేవ్ ఈ మోడు ఇలాగే మీకు పాపప్ షో నౌను యూ హ్యావ్ క్రాస్ ద డైలీ లిమిట్స్. సో వెన్ డైలీ లిమిట్ క్రాస్ అయిపోతే స్టాఫ్ వచ్చేసి ఆ బిల్ని క్రెడిట్ బిల్స్గా మేక్ చేయనవదు. సో దట్ వాళ్ళు పేమెంట్ మోడ్ చేంజ్ చేసుకొని అండ్ సేవ్ చేయాలి. లేదంటే వాళ్ళు ప్రీవియస్ అదర్ కస్టమర్స్ ఆర్డర్ డ్యూని ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు క్రెడిట్ సేల్స్ క్రియేట్ చేసాం. అండ్ ఆల్సో ఇప్పుడు డైలీ లిమిట్ వచ్చేసి ఎవ్రీడేనో రీసెర్చ్ చేసాం. ఇఫ్ సపోజ్ టుడే లిమిట్ క్రాస్ అయిపోతే స్టాఫ్ వచ్చేసి క్రెడిట్ బిల్ని నెక్స్ట్ డే వాళ్ళు క్రియేట్ చేసాం. బట్ మంత్లీ లిమిట్ కూడా దీడ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మంత్లీ లిమిట్ క్రాస్ అయిపోతే డైలీ లిమిట్ అవైలబుల్గా ఉండదు. సో ఇలాగే మీరు మేనేజ్ క్రెడిట్ స్టోర్ క్రెడిట్ని యూజ్ చేసాం. థ్యాంక్ యూ.